ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? మీ పిల్లలందరూ కూడా మళ్ళీ స్కూల్స్కి వెళ్తూ ఉన్నారు, కాలేజెస్కి వెళ్తూ ఉన్నారు. మరి చాలామంది కొత్త స్టడీస్ అంటే వేరే వేరే క్లాసెస్కి వెళ్తూ ఉన్నారు. సో మీ పిల్లల కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కూడా వాళ్ళని ప్రార్థన చేసి ప్రార్థన నూనెతో సిలువ గుర్తు వేసి వాళ్ళని పంపించాలి. రోజు కూడా వాళ్ళు ఒక చిన్న వాక్యం చదువుకునేటట్టు మీరు ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా దుష్టుడు చిన్నపిల్లల్ని చాలా అడ్డగించాలని చూస్తున్నాడు, వాళ్ళని మార్గం తప్పించాలని చూస్తున్నాడు. కాబట్టి చాలా మనం ప్రొటెక్షన్ ప్రేయర్ చేయాలి, కాపుదల ప్రార్థన చేయాలి. కీర్తన 91 కానీ కీర్తన 23 కానీ వాక్యాలన్నీ కూడా వాళ్ళకి కంఠస్థం నేర్పించి ప్రార్థన లేకుండా వాళ్ళని బయటికి పంపించకండి ప్రియులారా. సో ఈరోజు మన దేవుడు ఎలాంటి బంధకాలలో మనం ఉన్నా సరే మన బంధకాలలో నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడు, మరణాన్ని తప్పించే దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్నటువంటి మరణాన్ని ఆయన తప్పించగలడు. అది ఇంకా మనుషులు ఎవరు కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో దేవుడే సహాయము చేయగలడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాంటి యొక్క మరి సంఘటనని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. మరి మన కుటుంబాల్లో చాలాసార్లు అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇంకా ఇది నా వల్ల కాదు, నేను ఇంకా చేయలేను అనేటువంటి పరిస్థితులు. కానీ మన దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదు. ఈ లోకంలో ఎవరు మనకు సహాయం చేయకపోయినా, ఎవరు మనతో లేకపోయినా యేసే మనతో ఉన్నారు. కాబట్టి యేసేతో అడుగుదాం, ఎవరున్నారయ్యా నాకు, నీవు తప్ప ఈ లోకంలో నాకు ఇంకెవరున్నారు అని మనం ఇక పాట ద్వారా ప్రభుని ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఎవరున్నారయ్యా నాకు, నీవు తప్ప ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు, నీవు తప్ప ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఎవరున్నారయ్యా నాకు, నీవు తప్ప ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. నాశ్రయం నీవే, నాశయం నీవే, నాశ్రయం నీవే, నాశయం నీవే, నా సర్వము అయ్యా నీవేగా, నా సర్వము అయ్యా నీవేగా. ఎవరున్నారయ్యా నాకు, నీవు తప్ప ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా సర్వము అయ్యా నీవేగా, నా సర్వము యేసు నీవేగా. ఎవరున్నారయ్యా నాకు, నీవు తప్ప ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా
హల్లెలూయా. అవును తండ్రి, నీవు తప్ప ఈ లోకంలో మాకెవరున్నారు నాయనా? నీవు మాతో ఉండగా దేవా, మాకు ఈ లోకంలో ఏది కూడా మాకు అవసరం లేదు నాయనా. మీ యొక్క సన్నిధి మాతో ఉంటే చాలు, నీ కృప మాతో ఉంటే చాలు ప్రభా. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనము అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ మరి ఈ యొక్క యూదులు అంటే హేరోదు రాజు ఏం చేస్తాడంటే యాకోబుని మరి శిరచ్ఛేదనం చేపిస్తాడు. యేసుప్రభు యొక్క శిష్యులలో యాకోబు. ఆ తర్వాత పేతురుని కూడా బంధించి, ఎందుకంటే పేతురు ద్వారా దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు, ఎంతోమంది మారుతున్నారు. ఫస్ట్ ప్రసంగంలోనే 3000 మంది మారారు, తర్వాత 5000 మంది మారారు. అలా ఇంకా క్రైస్తవుల యొక్క సంఖ్య, శిష్యుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది. ఎంతోమంది ప్రభుని అంగీకరిస్తున్నారు, యేసయ్యను అంగీకరిస్తున్నారు, బ్యాప్టిజం తీసుకుంటున్నారు. చాలా గొప్ప ఉజ్జీవం అనేది ఆ రోజుల్లో ఆదిమ సంఘంలో మరి చాలా అద్భుతంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాడు. సో సంఘానికి నాయకుడు ఎవరు? పేతురు గారు. సో ఈ పేతుని ఫస్ట్ మనం పట్టుకొని చంపేస్తే ఇంకా అంతా ఈ యొక్క ప్రచారం అనేది ఆగిపోతుంది అని చెప్పేసి పేతుర్ని కూడా బంధించి చెరసాలలో వేయించాడు. సో చెరసాలలో వేయించినప్పుడు ఆయన అటువైపు ఇటువైపు 2 వైపులా సైనికులు ఉన్నారు. సైనికుల మధ్యలో మరి పేతురు సంకెళ్ళు, చేతులు సంకెళ్ళతో బంధించబడి ఉన్నాయి, ఆయన కాళ్ళు కూడా బంధించబడి ఉన్నాయి. మరి లోపల గదిలో పెట్టేశారు, బయట కాపలా ఉన్నారు ఇంకా చాలామంది సైనికులు. మరి మొదటి ద్వారం, 2వ ద్వారం, అట్లాగా అన్నీ చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఇంకా నెక్స్ట్ డే పేతుర్ని ఇంకా చంపేసేయాలి, అది వాళ్ళ యొక్క ప్రణాళిక అన్నమాట. అయితే చూడండి, శత్రువు అంటే ఎవరైనా సరే మనల్ని చంపాలనుకున్నా, మనకు ఒక వ్యాధి రావాలనుకున్నా, ఏదైనా ఒక యాక్సిడెంట్ జరగాలన్నా, ఏదైనా సరే దేవుడు పర్మిషన్ లేకుండా మాత్రం మన జీవితంలోనికి రాదు. మరణం అనేది మన జీవితంలోనికి దేవుడు పర్మిషన్ ఇస్తేనే వస్తుంది. హల్లెలూయా. మనము దేవుని చిత్తంలో ఉన్నప్పుడు, దేవుని పని మనం చేస్తున్నప్పుడు, దేవుడు మన ద్వారా ఈ లోకంలో ఏదైతే జరగాలో ఆ పని సంపూర్తి కాకముందే ఆయన మనల్ని ఈ లోకం నుండి తీసుకోడు. ఓకే, ఇది మాత్రం మనం ఖచ్చితంగా మనం నమ్మాలి. హల్లెలూయా. ఒకసారి ప్రియులారా 2013లో నాకు యాక్చువల్గా చిన్నప్పుడు కూడా మరణాన్ని దేవుడు తప్పించాడు. 5 years ఉన్నప్పుడు సెప్ట్రాన్ టాబ్లెట్స్ రియాక్షన్ అయిపోయి నేను చావు బ్రతుకుల మధ్యలో 1 hourలో చనిపోతానని డాక్టర్స్ చెప్పారు, కోరంటి హాస్పిటల్లో మన హైదరాబాద్లోని. కానీ ప్రార్థన వలన, నా తల్లిదండ్రుల ప్రార్థన వలన దేవుడు నన్ను బ్రతికించడం జరిగింది. అక్కడ దేవుడు నా మరణం తప్పించారు. మరి సేవలోకి వచ్చిన తర్వాత కూడా మరి చాలాసార్లు బస్సు ఒక్క సెకండ్లో బస్సు నన్ను డాష్ ఇచ్చేసేది, గుద్దేసేది. కానీ దేవుడు ఒక్క సెకండ్లో తప్పించారు. ట్రైన్ ప్రమాదం నుంచి కూడా తప్పించారు. సో 2013లో ఒకరోజు నేను ఇలాగే మొయినాబాద్లో ఉన్నాను. అప్పుడు నేను క్రీస్తురాజ్ ఫాదర్ దగ్గర సేవ చేస్తూ ఉన్నాను, ఆ యొక్క రిట్రీట్ సెంటర్లో. బయట నేను మినిస్ట్రీకి వెళ్ళి బస్సులో వస్తున్నాను. సెంటర్ ముందే బస్సు ఆగింది. అతను బస్సు స్లోగా ఆపేశాడనమాట. అంటే వెళ్తూనే ఉంది, స్లో చేశాడు. సో రన్నింగ్ బస్సు కొంచెం దిగాలి, నాకు అలవాట్లేదు. సో అలాగ దిగుతూ ఉన్న క్రమంలో నేను ఫస్ట్ నా లెఫ్ట్ లెగ్ కింద పెట్టి ఆ బస్సు అది పట్టుకొని అది వదిలేయడానికి కొంచెం టైం పట్టిందనమాట. సో కాలు భూమికి చాలా గట్టిగా ప్రెస్ అయింది. అలా ప్రెస్ ఇవ్వడం వలన ఏమైందంటే ఆ నరం ఏదైతే ఉందో ఇక్కడికి హార్ట్కి, లెఫ్ట్ లెగ్ అనమాట, హార్ట్ వరకు అది ప్రెస్ అయిపోయి నాకు మొత్తం కూడా ఇట్లా చీకటి అయిపోయింది, కళ్ళు తిరిగిపోతున్నాయి, మొత్తం పడిపోతున్నాను. ఇంకా నేను ఎలాగో నా బ్యాగ్లోంచి ఫోన్ తీసి సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా నేను కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతున్నాను అనేసి చెప్పగానే అందరు బయటకు వచ్చారు. నా ఊపిరి లోపలికి వెళ్ళిపోయింది, బయటికి రావట్లేదు. ఇట్లా పీల్చుకున్నాను, బయటికి ఊపిరి రావట్లేదు, లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను.
సో అందరూ వచ్చేసారు, నా చుట్టూ ఒక 50 మంది వరకు వచ్చేసారు. మా సెంటర్ వాళ్ళు వచ్చి నన్ను ఆటోలో ఎక్కించుకొని నేను అలా చూస్తుంటే ఆకాశం కనిపిస్తూ ఉంది. ఆకాశం వైపు చూస్తూ నేను దేవుణ్ణి ఒకటే అడిగాను, ప్రభా ఇంకా నేను చేయాల్సింది అయిపోలేదు, నేను ఇప్పుడే రాను, ప్లీజ్ నన్ను బ్రతికించు అని ప్రార్థన చేశానండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇట్లా ఆటో ఎక్కించారు. ఆటో ఎక్కగానే మళ్ళీ నేను శ్వాస పీల్చుకోగలిగాను. హల్లెలూయా. సో హాస్పిటల్ తీసుకెళ్లారు, బట్ దేవుని కృప వలన ఏమీ జరగలేదు, కాలుకి ఫ్రాక్చర్ ఏం కాలేదు, కానీ ఒక నరం అనేది చాలా ఇట్లా సాగినట్టు అయింది అని చెప్పారనమాట. సో అట్లాగా ఎన్నో ప్రమాదాలు మన జీవితంలో కావచ్చు, కానీ ప్రాణం పోవాలి అంటే దేవుడు, మన ప్రాణము దేవుని చేతిలో ఉందండి. సో ఎన్నన్నా రానివ్వండి, ఎన్ని యాక్సిడెంట్లన్నా కానివ్వండి, ఎన్ని రోగాలన్నా రానివ్వండి, ఎన్ని ప్రమాదాలైనా జరగనివ్వండి, కానీ మన ప్రాణం పోవాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. దేవుడు, నా బిడ్డ నా దగ్గరకు వచ్చే, అయిపోయింది, ఇంకా ఈ భూమి మీద నీ పని అయిపోయింది, వచ్చే అంటే మనం వెళ్ళిపోతాం. లేకపోతే ఏమన్నా జరగనివ్వండి, ఈ లోకంలో ఎంతమంది ఎన్ని ప్లాన్లు వేసినా, సాతానుడు ఎన్ని ప్రణాళికలు వేసినా మనకు ఏమీ జరగదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవా, లాస్ట్ మినిట్ వరకు నీ చిత్తములో, నీ పని కోసం, నీ ప్రణాళిక చొప్పున నన్ను నడిపించండి అని మాత్రం మనం ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు ఈయన చెరసాలలో వేయించాడు పేతురు గారిని, కానీ పేతురు గారి పని అయిపోయిందా? దేవుడు ఆయన ద్వారా చేయాల్సినటువంటి పరిచర్య అయిపోయిందా? ఇంకా కాలేదు. సో దానికంటే ముందే ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ జైల్లో నుంచి విడిపించడం ఎవ్వరి వలన కాదు, ఏ మనుషులు లోపలికి వెళ్ళలేరు. అయితే పేతురు చూడండి, మన పేతురు గారికి ఎప్పుడు ఉన్న అలవాటే, గెత్సెమనే తోటలో కూడా ఏం చేశాడు? మంచి హాయిగా, యేసుప్రభు నా కోసం ప్రార్థన చేయండి నాయనా, నువ్వు సంఘానికి లీడర్ కదా, నేను టీం లీడర్ని చేశాను, నువ్వు ప్రార్థన చేయంటే గురకబెట్టి నిద్రపోతా ఉన్నాడు. అక్కడ నిద్రపోయాడు, ఇక్కడ కూడా నిద్రపోతున్నాడు. అది ఎక్కడ? సైనికుల మధ్యలో. నిద్ర అనేది నిజంగా ఒక గిఫ్ట్ అండి. ఈరోజు చాలామంది మంచి ఇల్లు, మంచి బెడ్ అన్నీ ఉండి కూడా నిద్ర పట్టట్లేదు. అదే ప్రాబ్లం ప్రతి ఒక్కరికి కూడా. నైట్ 1, 2 అయినా నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే ఫోన్లు చూసి చూసి ఆ మెలటోనియం అనేటువంటి హార్మోన్ మన బాడీలో నుంచి తగ్గిపోతూ ఉంది, కాబట్టి నిద్ర పట్టట్లేదు. నిద్ర, మనం పడుకోగానే నిద్ర వస్తుందంటే అది చాలా ఒక గిఫ్ట్ అనుకోవాలండి. సో కొంతమంది చింతిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, రేపటి గురించి ఎట్లా, ఫీజులు ఎట్లా, ఆ యొక్క అప్పులు ఎట్లా, ఈ సమస్య ఎట్లా, ఆ సమస్య ఎట్లా, ఇట్లా వాటి గురించి ఆలోచిస్తూ నిద్రపోకుండా అలాగే ఉండిపోతారు. నిద్ర ఎప్పుడు వస్తుంది? మనకి ఏ ఆలోచన లేనప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, దేని గురించి చింతించినప్పుడు హాయిగా మనం నిద్రపోతాం. సో పేతురు చూడండి ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. నెక్స్ట్ డే ఆయన చంపేస్తారు, కానీ ఆయనకి ఏ బాధ లేదు, ఏ చింత లేదు, మంచి హాయిగా నిద్రపోతున్నాడు. 2 సైనికుల మధ్యలో పేతురు నిద్రపోతా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనమైతే నిద్రపోతామండి, రేపే నువ్వు చచ్చిపోతావు, రేపు నేను ఉరిదీస్తారు, లేకపోతే నీకు మరణశిక్ష, నీ తలకాయ తీసేస్తారు అంటే నిద్రపోతామా? మనం అస్సలు నిద్రపోలేం. కానీ పేతురికి ఎంతో విశ్వాసం ఉంది. నా దేవుని చేతిలో ఉన్నాను నేను, ఆయన ఇష్టము, ఆయన చిత్తము, ఆయన నన్ను తీసుకెళ్ళాలనుకుంటే తీసుకుంటాడు, ఉంచాలనుకుంటే ఉంచుతాడు. ఎన్ని చూశాడు ఆయన. సో ఏమీ బేఫికర్గా, మరి హైదరాబాద్ భాషలో చెప్పాలంటే బేఫికర్ అంటే చింత లేదు, ఫికర్ అనేది లేదు, అస్సలు బాధ లేదు, నిద్రపోతున్నాడు. అప్పుడు దేవుడు తన దూతను పంపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారా, ఎప్పుడైతే మనము మన చింతలన్నీ ఆయన మీద మోపుతామో, ప్రభువా ఈ పరిస్థితి, ఈ చెరసాలలో ఉన్న ఈ పరిస్థితి నీకు సమర్పిస్తున్నాను, నేను ప్రశాంతంగా ఉంటాను ప్రభా అని మనం దేవుని మీద మన భారం వేసి మనం నిశ్చింతగా ఉంటామో, అప్పుడు దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. తన దూతను పంపించాడు. దూత వచ్చి పేతుర్ని తట్టి లేపుతున్నాడు. పేతురు లే, తొందరగా. ఆయన దూత ఆయనను టచ్ చేయగానే ఆయన చేతులకు ఉన్న సంకెళ్ళు తెగిపోయినాయి, బళ్ళున ఆ సంకెళ్ళు ఊడిపోయాయి.
నీ నీ ఏమంటారు వాళ్ళు యూదుల యొక్క డ్రెస్సింగ్ వేరేలాగా ఉంటుంది కదా, నీ పై వస్త్రాన్ని తీసి వేసుకో అన్నాడు, చెప్పులు తొడుక్కో అన్నాడు. ఎంత కేర్ చూడండి దూత గారు. మరి చెప్పులు తొడుక్కో, మరి అసలు ప్రాణం దక్కితే చాలు, బయటకు వచ్చేస్తే చాలు కదా. లేదు, నీ కాళ్ళకి రాళ్ళు గుచ్చుకోవద్దు, నీ కాళ్ళు చెప్పులు వేసుకో, నువ్వు మంచిగా షాల్ వేసుకో, నీ మీద బయటికి పద అనేసి ఆ ఇద్దరు కావలి వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళకి గాఢ నిద్ర వచ్చింది, వాళ్ళు కూడా నిద్రపోతున్నారు. పేతురు మరి బయటకు వచ్చేసాడు. పేతురు అనుకుంటున్నాడు కల వస్తుంది, దేవుడు నన్ను విడిపిస్తున్నాడు, దర్శనం వస్తుంది అనేసి ఆయన దర్శనం అనుకుంటున్నాడు. కానీ నిజంగానే దేవుడు దూతను పంపించాడు. ఆ గేట్లు, ఆ యొక్క తలుపులు వాటంతట అవే తెరవబడతా ఉన్నాయి. 1వ తలుపు, 2వ తలుపు, మరి ఆ కావలి వారిని దాటుకొని బయటకు వచ్చేసారు, మెయిన్ రోడ్డుకు వచ్చేసారు. మరి ఆ యొక్క జైలు ఆ ప్రాంతం నుంచి మొత్తం బయటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు దూత మాయమైపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి సంఘటన ఎప్పుడైనా మీ జీవితంలో జరిగిందా? నిజంగా ఇట్లా జరుగుతుందా? నమ్మకం ఉందా? చాలామంది బైబిల్లో జరిగినాయి, కానీ నిజంగా మనకు జరుగుతాయా? దేవుడికి సాధ్యమేనా? ఇప్పుడు చూడండి, మనం ఎంతమంది పునీతులను చూస్తున్నాము. సెయింట్ ఆంథోనీ గురించి మనకి ఎన్నో విషయాలు తెలుసు, జేవియర్ గారి గురించి తెలుసు, ఎంతమంది పునీతులు. మరి వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగలేదా? జరిగాయి కదా. మరి పునీతుల జీవితంలో దేవుడు చేశాడు, పరిశుద్ధ గ్రంథాల్లో చేశాడు. మరి ఎందుకు నీ జీవితంలో, నా జీవితంలో ఎందుకు ఆయన చేయడు? చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. అదే విధంగా చేయకపోవచ్చు, వేరేలాగా చేయొచ్చు. కానీ మనం నమ్మితే, విశ్వసిస్తే మన దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషిలాగా రావచ్చు, దేవదూతలాగా రాకపోవచ్చు, ఒక వ్యక్తిలాగా వచ్చి మనకి సహాయం చేయొచ్చు, లేదా ఒక మనిషిని పంపించి దేవుడు సహాయం చేయొచ్చు. కానీ ఆ సమయంలో దేవుడు మనకి తప్పకుండా సహాయం అనేది అందిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో పేతురు ఇక మార్కు వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. వచ్చి వాళ్ళని తలుపు కొడతా ఉన్నాడు. అరే, దేవుడు నిజంగా నన్ను విడిపించాడు, తన దూతను పంపించి విడిపించాడని ఆశ్చర్యపోతూ సంతోషంగా ఆ తలుపు కొడతా ఉన్నాడు. ఆ లోపల ఏం జరుగుతుంది? సంఘం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, పేతురేమో చెరసాలలో, సంఘమేమో లోపల గదిలో తలుపులు వేసుకొని లోపల వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, పేతుని విడిపించండి నాయనా, విడిపించండి నాయనా. మరి చూడండి, ప్రార్థన ఎలాంటి వ్యక్తినైనా సరే వాళ్ళని బయటికి తీసుకొస్తుంది. మనం ప్రార్థన చేయాలి. అది మారుతారా లేదా తర్వాత విషయం. ఫస్ట్ అయితే నువ్వు ప్రార్థన చేయి. నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. ఫస్టే నువ్వు అసలు ప్రార్థనే చేయకుండా ఇంకా అది జరగదులే, ఇంకా నేను ప్రార్థన చేసి కూడా వేస్ట్, ఇంకా అడగడం ఎందుకు అని చెప్పేసి అడగడం మానేస్తే ఏమీ జరగదండి. అడగండి. దేవుడు ఏమన్నాడు? అడగండి మీకు ఇస్తాను, వెదకండి మీకు దొరుకుతాను, తట్టుడే మీకు తెరవబడను. హల్లెలూయా. ఇంట్లో ఏదన్నా గొలుసు పోయింది, బంగారం గొలుసు పోతే పోయిందిలే ఇక అనేసి ఊరుకుంటామా? మనం ఏం చేస్తాం? అంతా ఎతుకుతాం కదా. అలాగనే ఏమో ఎక్కడన్నా ఉందేమో, దొరుకుతుందేమో ఆశ. మరి దేవునిలో కూడా మనకు అలాగే ఉండాలండి, ఆశ ఉండాలి. ఏమో నేను అడిగితే దేవుడు చేస్తాడేమో, ఎందుకు నేను ఊరికే ఉండాలి? మామూలుగా అడగండి, ఫాస్టింగ్తో అడగండి, దీక్షగా అడగండి, ఒక 7 రోజులు అడగండి, ఒక 9 రోజులు అడగండి, మరి నవీనా పెట్టుకొని అడగండి. హల్లెలూయా. మరి వాతావరణం వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ సంవత్సరం వర్షాలు ఇంకా పడవు, ఎల్ నీలో వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, అసలు మేఘాలే లేవు, మేఘాలే తయారవ్వట్లేదు అంటున్నారు. కరెక్టే. నేను నిన్నటి రోజు వాక్యం ధ్యానిస్తూ ఉండగా మన దేవుడు తుఫాన్నే గద్దించిన దేవుడు కదా, ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చిన దేవుడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు. ఏమీ లేని చోట మరి ఏలియా ప్రార్థించగా చిన్న మేఘం, ఒక అరిచేతంత మేఘం కనిపిస్తుంది, కానీ దేశమంతా వర్షం పడింది. మరి ఇన్ని అద్భుత కార్యాలు మన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చేసి ఉండగా మనం ఎందుకు ప్రార్థించకుండా ఉండాలి? ప్రభా, ప్రార్థన చేస్తున్నాము, యేసే నీ నామంలో మేఘాలు తయారవునుగాక, వర్షం వచ్చునుగాక. వాతావరణం వాళ్ళు చాలాసార్లు వాళ్ళు చెప్పింది జరగదు, దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ప్రభా, ఇది కూడా నువ్వు అలా మార్చేసే ప్రభా. కరువులు వస్తాయంటున్నారు, భూకంపాలు వస్తాయంటున్నారు, కరెక్టే. కానీ ఇప్పుడైతే
మరి మాకు వర్షం కావాలి, నేను వాతావరణాన్ని చల్లగా చేయండి ప్రభా అనేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థన చేస్తున్నాను కానీ నెక్స్ట్ డే కూడా ఎండే ఉంది, అసలు ఎక్కడ చూసినా ఎండ, వేడి. కానీ అలాగే మేము మా టీం మెంబర్స్తో కలిసి వర్షం కోసం మనం ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియులారా, మరి 2 రోజుల నుంచి చక్కగా నైట్ వర్షం పడింది, మొత్తం వాతావరణం అంతా కూడా చల్లగా అయింది. కానీ ఇంకా మనం ప్రార్థన చేయాలి. చాలామంది రైతులు విత్తనాలు వేసి ఎదురు చూస్తూ ఉన్నారు. సో మనం వర్షం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. మనం తప్పకుండా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన కథోలిక సంఘంలో వర్షం కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాం, నవీనాలు పెడతా ఉంటాం కదా. సో మనం తప్పకుండా ప్రార్థన చేద్దాం. వాతావరణం యొక్క పరిస్థితులన్నీ కూడా మార్చేసే దేవుడు మన దేవుడు. వాతావరణాన్ని ఆయన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు. తుఫాను ఆపిన దేవుడు తుఫాను ఇవ్వలేడా? వర్షాన్ని ఇవ్వలేడా? ఇవ్వగలడు. మేఘాలను సృష్టించిన దేవుడు ఆ మేఘాలను మళ్ళీ పంపించలేడా? పంపించగలడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో పేతుర్ని చెరసాలలో నుండి ఆయన విడిపించి తీసుకొని వచ్చాడు ప్రియులారా. అయితే సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. అయితే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ మనం ప్రార్థించింది జరుగుతుంది అనే నమ్మకం వాళ్ళకి లేదు. ఎలా జరుగుతుంది? పేతురు జైల్లో ఉన్నాడు కదా, వచ్చింది పేతురు అని మనం ఎలా నమ్ముతాము? లేదు, పేతురే వచ్చాడని ఆ చిన్న పాప చెప్తా ఉంటే వాళ్ళు నమ్మకుండా అలాగే ఉన్నారు. కానీ వాళ్ళు తలుపు తెరిచినప్పుడు పేతురు వాళ్ళ ముందు నిలబడ్డాడు. హల్లెలూయా, ఆశ్చర్యపోయారు. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పేతుర్ని విడిపించిన దేవుడు నీ జీవితంలో కూడా నిన్ను విడిపించగలడు. హాస్పిటల్ నుంచి నిన్ను విడిపించగలడు. నిన్ను మంచి స్వస్థతను నీకు ఇవ్వగలడు. క్యాన్సర్ నుంచి నిన్ను విడిపించగలడు. నువ్వు ఏ బంధకాలలో, అప్పులు అనే చెరసాలలో ఉన్నావా, ఆ అప్పుల్లో నుంచి నిన్ను దేవుడు బయటికి తీసుకొని రాగలడు. నిరాశ నిస్పృహ నుంచి నిన్ను బయటికి తీసుకొని రాగలడు. నీ కుటుంబ పరిస్థితుల నుంచి, మరి కొంతమంది కుటుంబంలో ఎంతో మరి సమస్యలు అండి, భార్య భర్తల మధ్య సమస్యలతో ఉంటున్నారు. కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నారు. విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు. అలా అంటే వాళ్ళు చెరసాలలో లేరు, కానీ వాళ్ళ జీవితమే ఒక చెరసాలగా ఉంది. బంధకాలలో ఉన్నట్టుగా ఉన్నారు. 2 పక్కల కావలి వాళ్ళు ఎట్లా అయితే పేతురుకి నిలబడ్డారో అలాగా దుష్టుడు మన పక్కన మనల్ని బంధించేసి, మన చేతులని, మన కాళ్ళని, మన నోటిని దేవుని స్తుతించకుండా, మన నోటిని బంధించేసి, ప్రార్థించకుండా మన మనసుని బంధించేసి, మన కుటుంబంలో అన్నీ ఎక్కడ చూసినా గొడవలు, అశాంతి, అలజడి. దానికి సొల్యూషన్ ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంఘము ప్రార్థించగా చెరసాలలో ఉన్నటువంటి పేతుని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. నీవు ఇంట్లో ప్రార్థన చేయగా ఎక్కడెక్కడైతే బంధకాలు ఉన్నాయి, ఎవరెవరైతే బంధకాల్లో ఉన్నారో ఆ యొక్క బంధకాల నుంచి దేవుడు విడిపించుకొని తీసుకొని వస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వ్యాధుల నుంచి విడిపిస్తాడు. మరి ఆ త్రాగుడు మరి ఎంతోమంది త్రాగుడులో చిక్కుకుపోయారు, తాగకుండా ఉండలేకపోతున్నారు. మరి చాలా తాగుడు అనేది బైబిల్లో మనం చూసిన సామెతల గ్రంథంలో కానీ, మరి సిరాకు పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో కానీ, మరి దేవుడు ఏం చెప్తున్నాడు? తాగకూడదు అని చెప్తున్నాడు. కొంతమంది కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఏం పర్వాలేదులే, ఏం కాదు, తాగితే ఏమవుతుంది అని చెప్పేసి మరి పబ్లిక్లో తాగుతూ ఉన్నారు. బయట అన్యుల ముందు తాగితే, మరి క్రైస్తవులే తాగుతూ ఉన్నట్లయితే మనం ఏం సాక్షులుగా ఉంటామండి చెప్పండి? మనం ఇలాంటి బంధకాల నుంచి బయటికి రావాలి. త్రాగుడు నుంచి, వ్యభిచారం నుంచి, అన్ని అక్రమ సంబంధాల నుంచి, అన్ని యొక్క చెడు కార్యాల నుంచి, ఆ చెడు కార్యాలనే చెరసాల నుంచి మనం బయటికి రావాలి. ఆమేన్. దేవుడు మనలందరినీ కూడా మరి విడిపించి గొప్ప సాక్షులుగా నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రిని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అవును తండ్రి, పేతురు మరణాన్ని తప్పించినైనా, చెరసాల నుంచి విడిపించి మీ దూతను పంపించినైనా ఆ బిడ్డను బయటికి తీసుకొచ్చి, అవును ప్రభా, మేము ప్రార్థన చేస్తే పరలోకాన్ని తెరిచి పరలోకం నుండి దూతను పంపించగల దేవుడవు నాయన. అయా, ఈరోజు మేము ప్రార్థిస్తున్నాం నాయన, ఎక్కడెక్కడనైనా మా బిడ్డలు బంధించబడి ఉన్నారు
చెరసాలలో ఉంటున్నారు నాయన, చిక్కుకొని ఉన్నారు సమస్యల్లో నాయన, ఇరుకుల ఇబ్బందుల్లో నాయన ప్రభా. అయా మీ దూతను పంపించండి నాయన, వారిని విడిపించండి నాయన ప్రభా, రక్షించండి నాయన, మరణాన్ని తప్పించండి నాయన. ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని విడిపించండి అయా, కోర్టు చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళని విడిపించండి నాయన. అయా ఎంతమంది కేసుల్లో చిక్కుకున్నారో వాళ్ళని విడిపించండి నాయన, అప్పుల్లో చిక్కుకున్నారో వాళ్ళని విడిపించండి నాయన, పాపాల్లో అక్రమ సంబంధాలలో అయా తాగుడు వ్యసనంలో డ్రగ్స్లో చిక్కుకున్నారు తండ్రి, వాళ్ళని యేసు నామములో విడిపించండి నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం. ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం నాయన వర్షం కోసం నాయన ప్రభా. యేసు నామములో వర్షం వచ్చునుగాక మా భారతదేశం అంతా నాయన, మా దేశానికి సరిపోయినటువంటి వర్షం నాయన. అన్ని చెరువులు బావులు కుంటలు అయా మరి నింపబడను గాక, మా బోర్వెల్స్ నింపబడను గాక నాయన ప్రభా. సమృద్ధి అయిన వాటర్ దయచేయండి నాయన ప్రభా. వాతావరణంలో వేడి తగ్గించి నాయన చల్లని వాతావరణం దయచేయండి, చల్లని గాలులు మేఘాలను పంపించండి నాయన ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం. మా రైతులను దీవించండి నాయన ప్రభా, పంట పొలాలను దీవించండి, సస్యశ్యామలంగా పచ్చగా మీరు మార్చమని ప్రభా. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.